దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయ కాలంలో ప్రియమైన దేవుళ్ళారా, ఈ ఉదయ కాలంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించదును, నేను మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించను. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డల ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మహారాజు మరి దేవుని అతడు రాజైన అతనంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటి అంటే, అతనంత గొప్పగా దీవించబడడానికి, దేవుడు అంతగా ఇష్టపడటానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే, దావీదు సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున ప్రార్థించేవాడు, దేవుని ధ్యానించేవాడు, దేవునికి మొరపెట్టేవాడు. అందుకోసం దేవునికి మొరపెట్టేవాడు, ప్రార్థించేవాడు కనుక దేవుడు దావీదును అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదును రాజుగా అన్ని విషయాల్లో జయాన్ని కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలు ఉదయకాలంలో లేసినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ముఖ్యం. ఆ ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఉదయం లేస్తున్నప్పుడు ప్రార్థన చేయి. ప్రభు, ఈరోజు ఉదయంతా కూడా నా ప్రార్థన, నా పనుల బాటల్లోనూ, నా ఉద్యోగంలోనూ, వ్యవసాయంలోనూ నేను ఏ పని పూనుకున్నా రాకపోగలందు అన్ని విషయాల్లో కూడా నాకు తోడై ఉండు ప్రభు అని ప్రార్థన చేయి. ఈరోజు నేను చూసిన మధ్యాహ్నం సమయంలో ప్రార్థన చేయి. ప్రభు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నన్ను కాస్త కాపాడిన దేవుడు, ఇప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నన్ను కాస్త కాపాడు, నా పనుల్లో అన్ని విషయాల్లో తోడుగా ఉండు ప్రభు అని ప్రార్థన చేయి. ప్రేమ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభు, ఈ దినమంతా నన్ను కాస్త కాపాడి ప్రభు, నా తండ్రి, నా తిరుగుగా ఆహారం చేద్దాం, పానం ఇచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, అయ్యే భయంకరమైన పరిస్థితుల్లో నన్ను నిత్యము కాపాడుకుంటూ వచ్చిన దేవుడు అని చెప్పేసి దేవునికి ప్రార్థించి, నీకు దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వు ప్రతి విషయంలో నీకేం కావాలో ప్రతి సమస్యను బట్టి దేవునికి మొదలుపెట్టి దేవుని విషయం నీ యొక్క విన్నపాలు తెలియచి దేవుడు నీకు ఆలకిస్తాడు. ఇక దావీదు ప్రార్థన చేసినప్పుడు, అతను ఆరోగ్యం బాగలేనప్పుడు స్వస్థత కలుగజేసిన వాడు దేవుడు. చూసినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు శత్రువుల మీద విజయాన్ని కలుగజేసిన వాడు దేవుడు. అందుకోసమే ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, నా ప్రియమైన దేవుడారా, దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు చేసినట్లుగా ముమ్మారుగా ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించునుగాక, నీ శ్రమలన్నిటి నుంచి విడిపించునుగాక, అన్నింటిలో విజయాన్ని కలగజేయునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దీవించి ఆస్వాదించి బలపరచాలి. అతన్ని నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, 55వ కీర్తన 17వ వచనం ప్రకారంగా అయా దావీదు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ప్రార్థన చేస్తూ మొదలుపెడుతూ ఉన్నాయి. తన ప్రార్థన ఆలకించిన దేవుడు. ప్రభు, అలాగే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ మా ప్రార్థన మీరు ఆలకించి మా శ్రమల నుంచి, కష్టాల నుంచి, అన్నిటి నుంచి విడిపించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచ దేశాన్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నా ప్రభు నా కనెక్షన్ జరిగించడం కనుక, మే నెల నా తండ్రి పరమడు తన కనెక్షన్ గురించింది కనుక, అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరూ నిలవాలని ఆశిస్తున్నాను. మీకు ఇష్టమైన వారిని గెలిపించి, కేంద్రంలోని కానీ ఇక్కడే కానీ ప్రభు నా తండ్రి రాష్ట్రాల్లోని కానీ గెలిపించి నాయకులుగా నా ప్రభు నుంచి పరిపాలన, ప్రజలకు మంచి పరిపాలన చేసే గొప్ప భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని, యేసునామములో మా దేశంలో రాష్ట్రాన్ని, ప్రపంచ దేశం అంతా కూడా దీవించమని యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. రేపు ఉదయం కలుసుకుందాం. ఆమెన్.